హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మిరాల్ మూవీ అయితే వచ్చిందనమాట. లైవ్ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ సినిమా చూసాక నా ఫీలింగ్ ఏంటంటే, ఇదేం సినిమారా, మళ్ళీ ఏం తీసేదా ఇలాంటి రొటీన్ సినిమాలు అనిపించింది అనమాట. పాదమ చెత్త సినిమా అని చెప్పుకోవచ్చు. ఇది రొటీన్ స్టోరీ అనమాట, ఫ్రీ స్టోరీ అయితే అస్సలు కాదు. మీరు చూడాల్సిన అవసరం కూడా లేదు మిరాల్ సినిమా. కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. నాకైతే అస్సలు నచ్చలేదు సినిమా. ఇది పెద్ద రాడ్ సినిమా అని చెప్పుకోవచ్చు. నాకైతే అస్సలు నచ్చలేదు అని చెప్పుకోవచ్చు. అయితే ఒక హీరో ఉంటాడు, హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. బెస్ట్ ఫ్రెండ్ అయితే ఇప్పుడు హీరో భార్య అయితే హీరో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి హీరోయిన్ని రేప్ చేస్తాడు అనమాట. అయితే దొంగ విషయంలో వచ్చినాక అయితే హీరోకి డీటెయిల్స్ కనుక్కొని అది ఎలా అయిందని అన్నీ కనుక్కొని మెల్లగా ప్లానింగ్ స్టార్టింగ్ చేస్తాడు. కానీ మనకు తెలియదు అనమాట ప్లానింగ్ స్టార్ట్ చేసింది కూడా. అయితే దయ్యాలు వేటాడి ఎంబడబడి చంపినట్టుగా అదంతా ఒక పెద్ద స్క్రిప్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది లాస్ట్కి సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. ఆ విలన్ మీదకి హీరో ఒక అటాకింగ్ ప్లానింగ్ చేసి చంపేపిస్తాడనమాట. ఇదే ప్లానింగ్ అనమాట హీరోది. ఇంతే అనమాట, ఏమంత ఉండదు, రొటీన్ స్టోరీయే. కానీ నరకం అనుభవిస్తాడు అనమాట విలన్ అయితే. అంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ని చాలా అంటే చాలా ఘోరంగా హింసిస్తాడు. అయితే హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా ఒక ప్లానింగ్ చేస్తాడు హీరోని చంపడానికి. బిల్డింగ్ మీదకి వెళ్ళి ఒక కండక్టర్ అవి క్రెయిన్ తోటి విడిచిపెడతాడు అనమాట. అదంతా ఒక డ్రామా థ్రిల్లింగ్ అని చెప్పొచ్చు. ఇదంతా డ్రామా అనమాట. సస్పెన్స్ థ్రిల్లర్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకేనా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ టు షేర్. ఇంతే అనమాట, ఏముండదు ఈ పిచ్చగుండ్ల సినిమా. నాకైతే అస్సలు నచ్చలేదు. అయితే హీరోయిన్ వాళ్ళ డాడీ కూడా కొంచెం అయితే హెల్ప్ చేస్తాడు అనమాట. చాలా హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ డాడీ కూడా పోలీస్ అనమాట.